ప్రపోజ్ చేయాలి నీళ్ళు. ఓకే ప్రియాంక ఏమైనా నమ్ముతున్నా ఆమె చెప్తా ఏమైనా నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారన్నా. అంటే ఎన్నిసార్లు చేసింది ఇప్పటికి? చేస్తూనే ఉంటాడు, ఒక్కసారి చేస్తుంది అర్థమైంది మోసం చేస్తాడు. అక్కడ ఫ్లవర్ చేస్తాడు, పులిహోర కలుపుతాడు, అత్త జరుగుతుంది, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ టైం బాగుంది, లైక్ బాగుంది. ఓకే ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు పింపుల్ల. హెల్మెట్ కావాలంటే వచ్చి తీసుకోవాలి. అల్లిగాడ నిలబడితే సెట్ కాదు. అయ్యా ముక్కుపై పెట్టి కోపం నువ్వు మాట్లాడదా? నువ్వు మాట్లాడదు. అర్థమైంది నువ్వు ఎవరినంటే నువ్వు నేను ఎవరినంటా అర్థమైపోయింది. ఇంకా పంపించేది చాలు అన్ని తెలుస్తున్నాయి మీకు. కథ ఏం కథలన్నా గాయస్ నాకు ఎలాగకుండా అన్ని ఏమో సినిమా నడిపిస్తారు. ఏం కథలు లేదు, ఏం కథలు లేవు. ఆమెతో నువ్వు నాకు ఇచ్చినావా? నాకు ఇచ్చినావా? నాకు ఉన్నది ఒకటే మనసు ప్రియాంక. ఎంతమందికి ఇమ్మంటావు? మనసు నీ దగ్గరికి. నా హెల్మెట్ నాకి. హెల్మెటా? వాళ్ళ హెల్మెట్ అని చెప్పొచ్చు. అందుకు నాకు నీదా హెల్మెట్ ఇది? సన్ని ఎందుకు సన్ని? సర్చింగ్ ఫర్ లవ్ అని చెప్పి గూగుల్ లో కొడితే ఇది తీసుకొచ్చిందంట. చెప్తుంది ఆయన దగ్గరే రావాలి. నేను అట్లనే అన్నావు కదా. సన్న కూడా మస్తు మాట్లాడినావు కదా. చేపించిందంటే ఆమె మాట ఆమె ఏడ్చినా నన్ను ప్రపోజ్ చేయాలి నీళ్ళు. ఓకే ప్రియాంక నువ్వే ప్రపోజ్ ఓవర్ నవ్వుతారు, ఓవర్ సిగ్గుపడతారు, ఓవర్ సిగ్గుపడతారు. ఇప్పుడు అవి చేది చేసి ఇప్పుడు హెల్దీ రిలేషన్ అన్నా నిన్నే చూస్తున్నావు. కాదు ఇప్పుడు ఆమె అలిగి హెల్మెట్ కోసం వచ్చి ఆమెకి మనం హెల్మెట్ ఇస్తాం. ఆమె అలిగి హెల్మెట్ కోసం వచ్చింది. వచ్చారు ఆమె తోడు చెప్పాలా నేను ఎందుకు బండిలో ఇంకో హెల్మెట్ నా గురించి ప్రియాంక ప్రాంక్ చేసినా ప్రాంక్ చేసినా అయిపోయింది. నా హెల్మెట్ నాకు ఇచ్చే. హెల్మెట్ నీకు ఇచ్చినా నేను. ప్రియాంక ప్రాంక్ కాదు ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడు మనసులో ఆ మనసులో మాట నీ గురించి నేను ఎందుకు పెట్టుకుంటాను? నా హెల్మెట్ నాకు ఇస్తే నేను పనికి పోవాలి. రాత్రి 6 గంటలకి ఇవ్వడమ్మా నీకు సాఫ్ట్వేర్ డ్యూటీ ఇచ్చేది. నేనే మాట్లాడినా ఇంకా ఆమె వీనికి గాలి ఆడతలేదంట. ఫ్యాన్ ఏమన్నా ఫ్యాన్ బంద్ చేసి ఊపిరి ఆడతలేదంట. చూస్తుంటే ఊపిరి ఆగిపోతుందంట. ఊపిరి వద్దు, ఆమె ఊపిరి తీసుకుంటారు. మాడు ఊపిరి వద్దు నాకు ముక్కు మూసుకోవాలి అందరూ. వస్తామా ఇంటికి ఊపిరే. ఏంద్రా నడిపిస్తున్నా మీరు? ఏం చేయాలి? ఏమైనా ఉంటే నీకు చెప్తా కదా. ఏమైంది నీ మాట విన్నందుకు ఇప్పుడు ఏంటి డీజే టిల్లు ఇప్పుడు నువ్వు ఆమె రాధిక రాకుండా లిండిలో పట్టుకొచ్చింది.
అరే అన్నా జరుగు సార్ అన్నా ఓవర్గా మాట్లాడుతున్నా నువ్వు ఎన్ని మాటలు అన్నావు నాకు ఒక్కొక్క మాట గుండె గుచ్చుకున్నా అన్నా నాకు తెలియదు ప్రాంక్ అని చెప్పి తెలియకపోయినా అన్న నా గురించి నువ్వు ఏం తెలుసుకున్నావు అని ఒక్క మాట అడుగుతున్నా ఏం నాకు తెలుసుకున్నావు కాదు ఒక నిమిషం నేను నీతో మాట్లాడతాను చెప్తలేదు నువ్వు పట్టుకోవడం కూడా ఎక్కువ నువ్వు ఓడితే నేను చూస్తానా Congratulations, happy and for కాదు ముగ్గురు కొట్టిన ఒకటేసారి అమ్మని పటపట ఆడ నడుస్తుంది ఇంకా ఏం నడుస్తలేదు ఆల్రెడీ యాక్టింగ్ చేయకు ప్రియా తెలుసు అన్న నాకు చెప్తా ఆ మాత్రం ఆయనకు తెలుసు సరే నాతో మాట్లాడకు బెన్నీ పోను అరే ఆమె ఎక్కువ తీస్తుంది ఏమైంది ఏం లేదు బ్రో పైన బ్రో ఏం లేదు కూర్చో బ్రో నువ్వు దీ బ్రో చూసిన ఇప్పుడు ఫీల్ అయిపోతా అన్న అనొద్దు మరి నువ్వు అన్నని అన్ననే అంట అరే అన్న పైన గ్లౌజ్ ఇచ్చినప్పుడు అవి నీకు ఏమైతుంది నీకు ఏం కావాలి నాకేమవుతురా హెల్మెట్ కావాలి చిట్కేసి మాట్లాడకల్లో అర్థమవుతుందా నా పేరుకి రాకు నా నీ పేరు కూడా వస్తుంది నీ పేరుకే రావాలి ఇక మొత్తం నీ పేరు మాటలతో మంచులు నిలుపుకోని కదా ఇంకా అంటున్నావు ఏంది ఏమంటున్నావు టెస్ట్ ఐఎస్ఓ డాట్ సర్టిఫైడ్ ఏం చేస్తావు రెండు బండ్లు ఉన్నాయి ఇంకా నాకు ఈ నెల కాదన్నా నువ్వు ఎన్ని ట్రైన్ చేపించినా నేను తెప్పించుకుని అన్ని చేసిన నీకు తెలుసు మేము ఎట్లా చేస్తాం అనేసి ఒక్క మాట చెప్పకపోతే నువ్వు నన్ను మొత్తం డిసైడ్ అయిపోతావా నేను ఏందో అని అసలు ఎట్లా చేసిన యాక్టింగ్ చేసినట్టు లేదా నిజంగా లవ్ చేసినట్టు మాట్లాడినావు నాకేం చేసుకుంటుంది మధ్యలో వచ్చి ఒక్కరికి సపోర్ట్ చేసిన ఫుల్ మస్తు చేసుకుంటున్నా నువ్వు అయితే వేరే వాళ్ళకి అయితే చెప్పనియవు కానీ నేను ఒక్క మాట నీకు బెందరు వేరే వాళ్ళు ఉంటే చెప్పను ఎవరైనా ఉండని అంటే అలాగే నాకు అలాగే తీసుకోమో తీసుకో పెళ్లి చేసుకో మా జాగాలోనే మాది నిన్న నీ మాట నమ్మి నాకు తమిళ అదే కాదు జిందగీ మీద రాయబడ్డది ఏమైంది మీ అమ్మాయి చెప్తారు అయిపోయి గోడలు అంటాడు ఎలా కొట్టేస్తాను ఇంట్లోకి వాళ్ళ ఇంటికాడ అన్నా ఇది ఎవరు పెళ్లి చేసుకుంటాడన్నా నీకెందుకు ప్రియాంక నీకెందుకు చేసుకుంటే నీకెందుకు అవసరమా ఇప్పుడు দেখతలే నాకు అర్థమైంది కొత్త వస్తే మొత్తం అట్రాక్టివ్ వీడు ఉంటది అందుకే నువ్వు రాలిస్తావు కొత్తదని అందుకే రాలిస్తావు ఆమె నన్ను బ్రోవాన్ తెలిసింది ప్రియాంక ఇంకేం కాదు నేను బ్రో అని విలువని సిస్టర్ అని విలువని అమ్మ తాత ఏదైనా విలువని ఏమో విలువచ్చు పిలిస్తే చాలా అమ్మమ్మ తాత ఈత అవసరం నీకు అమ్మమ్మ రోజు అమ్మ అట్లనే పిలుస్తారు రోడ్ల మీద చూసినా మా దగ్గరకు వస్తారు వెళ్ళిపోమాలా అరే పో 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 ఎందుకు తీసుకొచ్చినావు వెళ్ళిపోమంటే పోతులే రాకుండా అయిపోయింది తెలుసా ఓని ఆగేట్రా నువ్వు ఆయన అట్లనే లైట్ సరేట్రా అయ్యా రాకెక్కువ నా ప్రియాంక ఎక్కువనా ఓ నీలపర్ ఆల్రెడీ మాట్లాడుకోరు వయసు వైష్ణవీరా అనే పేరు వయసు అని వస్తున్నావు బంగారం నిన్నేరా పోయి నిన్నే పిలుస్తుంది నువ్వు ప్రతి నాకు ఈ కదా నా హస్బెండ్ ఏం లేదని ఆయన ఏమో పైసలు నా దగ్గర 200 ఉంది నిరపర్ కూడా ముగ్గురు ఆగు మాటలు ఏం స్టోరీ లేదు మిడిల్ లో రోడ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు ఆ రోజు పిలిచి మరి ఇంత గలీజ్ ప్రకృతి అన్న ఇలాంటి నీలాంటి ఆడదాన్ని నేనే చూడలేదు అన్నాడు
తేడా అని చెప్పినా ఉందే నీకు మన అయ్యే మొగడని మొగండి కాబట్టి అది మొగుడు కాదు ప్రియాంక ఏదో ఒకటి మొగుడికి మొగుడికి మస్తు ఇంట్రెస్ట్ ఉంది తెలుగే రాదు మాట్లాడడానికి ప్రియాంక ఇద్దరితో మాట్లాడాలని లేదా మాట్లాడదు మళ్ళా, పో. నేను ఇద్దరుగా నోరు మూసుకొని కాదు ప్రియాంక నేను ఏం తప్పు చెప్పినా ఎక్కువ ప్రియాంక నన్ను ఎందుకు కోపం అవుతున్నాను నేను ఏం తప్పు చెప్పినా చెప్పు. నేనేం తప్పు చెప్పినా నేను నిజం అనుకుని చెప్పిన అట్లా నిజం ఎందుకు చేస్తా ఒక్క నిమిషం బేబీ ఎందుకు చేస్తాడో నాకు తెలియదు కదా మనం మాట్లాడే నిజమే అనుకున్నా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది తెలిసి కూడా నేను నీ దగ్గరికి వస్తా ఆ థాట్ ఎట్లా వచ్చింది నాకు తెలియదు శివ, అంటే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే లేకపోతే నేను వస్తారా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా వీడియో పెడుతుండే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా నేను అంత గలీజ్ అన్నా మీరు డిసైడ్ అయితే నన్ను అంటారేదన్నా సరే నువ్వు కూడా అట్లనే ఉన్నావు ఇంకా నేను చెప్పినా ఇచ్చేసేమని ఏంది మధ్యలో తెలంగాణ మనది బీహార్ డుండు ఈసారి బ్రిడ్జ్ డైరెక్ట్ టవర్ కి పోయి ఉండదు నిన్ను యాక్సెప్ట్ చేయకపోని కారణం ఏం తెలుసా సన్ననే నాకు అవసరం లేదు. బిహారీ సబ్సే భారీ నాకు అర్థమైంది నీ లోపల అమ్మో నా గురించి మీరు నన్ను ఇష్టపడరు జస్ట్ పేరుకి పెట్టుకున్నాను పెట్టుకోవాలి పేరు చెప్పమ్మ ఒకసారి నీది? నీ పేరు నేను చూపిస్తా ఇట్రా ఏముందో పేరు ఇగో ఇది ఉంది ప్రియాంక చల్ చల్ ప్రియాంక చల్ చలో నేను వేసిన చల్ ప్రియాంక ఏ నేను ఎందుకు వేసినా నువ్వు రోడ్ మీద బండి పెట్టి ఊరంతా తాళ పెట్టినాక పొలం తీసుకెళ్ళి ఇప్పుడు అవన్నీ కాదు ప్రియాంక మాట్లాడతావా మాట్లాడవా నేను మాట్లాడాలి ఎందుకు మాట్లాడవు? ఎందుకు మాట్లాడవు ప్రాంక్ చేసింది మీరు నేను నిజం అనుకొని తిడితే నన్ను ప్రాంక్ ఓడేమన్నాడు సన్నీ కాడు తింటావా చెప్పు 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 రాధిక చెప్పు చెప్పులు నమ్మకు ప్రియాంక నేను నమ్మిన ఆల్రెడీ మోసపోయిన పాములని తెలుసు కదా ఇప్పుడు చూసినా మళ్ళీ నీకు అర్థమైందా నా దోస్తానికి నువ్వు చాలా క్వశ్చన్ మార్క్ వేసేసినావు క్వశ్చన్ మార్క్ కాదు నీకు రియాలిటీ ఎక్కిస్తున్నా నేనేమని చెప్పాలా నమ్మకీలని ఇలా నమ్మితే మోసపోతాం ఆ దేవుడే నిన్ను కాపాడాలి బ్రదరు ఏమన్నావు చెప్పాలి నమ్మకు అర్థమైపోయింది రోడ్ మీద వచ్చేసి వేరంటే రాత్రి నన్ను కూడా వదిలేసి రాత్రి రోడ్ మీద వినేసి ఎందుకు వచ్చినావు అసలు నువ్వు ఎందుకు ప్రియా వచ్చింది అసలు ఫోన్ ఎందుకు చేసినా నీకు నీలో కూడా ఓడమని ఇచ్చిన ఏమని చెప్పిండాడు ఏమో చెప్తావు నువ్వు చెప్పు అసలు ఏమని చెప్పు ఆమె చెప్తుంది ఆమె చెప్పడం రాదు నేను చెప్తా. ఆమె చెప్తుంది ఇప్పుడు ఇలా ఆమె చెప్తాది రాదు ఎవరిని చెప్పడం కూడా రాదు. గాయస్ నాకు వీళ్ళ ఎవ్వరి మీద నమ్మకం లేదు ఇగో ఈమె నమ్ముతున్నా ఆమె చెప్తాది ఏమైందో నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారన్నా ఏం కాదు అన్ని అంటే మా లాంగ్వేజ్ మేము అందరం అన్ని అని పిలుస్తాం. సో అది అంటే హస్బెండ్ పిలుస్తారు అండి ఇంటుంది అమ్మ ఇంటుంది అంత ఇంటుంది అమ్మ అలా రాత్రి మీరు రోడ్డు దిక్కు ఎందుకు వచ్చి నేను పిలుస్తాను ప్రియా తెలుసుకొని టీమ్ లో వస్తుందంట అన్న నువ్వు కాదు అతను మాట్లాడుకుంటాను అంటూ మేము మాట్లాడు నువ్వు విన్నావా నువ్వు చూసినావా అని అన్నది లేదు నేను చూపిస్తాను. చూసినా వీడియోలో చూసిన అన్ని కథలు అలా చేతిలో పట్టుకున్నా అన్నీ చూసిన వీడియోలో ఉండలేదు అని అన్ని అనేసి అన్ని కాదు అంటుంది తొండి అంటుంది అండి కాదు అన్ని అంటే లైక్ ఆంధ్రలో రెస్పెక్ట్ మేము అనుకున్నాం బిర్యానీ అంటే అనుకున్నాను నేను అన్ని అట్లా అనుకో కానీ ప్రియాంక ఇంత స్మార్ట్ ఎట్లున్నావు స్మార్ట్ ఎందుకుంటదా నామే తిన్నది కాబట్టి అబ్బాయి కాబట్టి మీరు ఎప్పుడు guys, ప్రియాంక స్మార్ట్ ఇంత బాగుందా హ్యాండ్సమ్ ఉంటది హ్యాండ్సమ్ ఒక వారం రోజులు కలర్ లో కనిపించదు అనుకో మొత్తం కలర్ మనుషుల కలర్ పెట్టడం తెల్లగా ఉంది ఇగో ఏమో ముఖం మీద తెల్లగా ఉంది ఇద్దరు క్రీమ్ ఆడతారు కదా మాకు చెప్పమంటే చెప్తలేదు తెల్లగానికే మరి అసలు మొత్తంకి అగో ఆ స్టోరీ చెప్పేసి స్టోరీ స్టోరీ క్లారిటీ ఇప్పుడు అదేనా అస్సలు లేదు నాకు కూడా నీకు ఎందుకు తెలియాలి అస్సలు లేదు లేకపోతే నీకు హెల్మెట్ కావాలి కదా బండి తీసుకొని నేను వెళ్ళిపోతా. తెచ్చిస్తా నీకు హెల్మెట్ కావాలి నేను తెచ్చే స్టోరీ చెప్పు చెప్పు స్టోరీ ఏం చెప్పాలి అసలు ఆ రాత్రి నువ్వు ఇన్ని ఈమె మాటలు చెప్తుంది ఈమె అన్నావు. చెప్తుంది నువ్వు చెప్పు స్టోరీ ఏం లేదు ఆ రోజు రియాకి కాల్ చేస్తాడు అందరూ ఏ నేను చెప్తా ఇవి అన్ని వద్దు వద్దు ఆయన ఏదో చెప్పు ఆగు. ఆగిన ఫోన్ చేస్తాడు నీకు ఫోన్ లేదు, చేశాడు. రాదు. అబద్ధాలు చెప్పకు అబద్ధాలు చెప్తుంది
ఇంటికి పోతున్నా ఇంటికి ఏమో లేదు నిలఫర్ పోవాలంట కదా మీతో నాకు అవ్వాలి పోవాలి కదా ఇంటికనేది ఎంత గలీజ్ చేస్తాను చెప్పు, ఆగు మీరు స్టోరీ ఎందుకు మధ్యలోకి నా దగ్గర నంబరే లేదు. ఆమె చెప్తే ఆగు చెప్పు 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 నువ్వే చెప్పమంటారు చెప్పమ్మా తల్లి చెప్పు ఇలా కూర్చో కూర్చొని చెప్పాలి నేను చెప్తే ఆయన నమ్మాడు చూస్తా అన్న ఆయన అందరు చెప్పుదా ఏం నమ్ము దా, నువ్వే చెప్తావా? ఏం పర్లే, అదే చెప్తాడు. వద్దొద్దు నువ్వే చెప్పాలా నువ్వే చెప్పాలా మేమే వినాలా చెప్పు ఎందుకంటే కలిపి పెడుతున్నారు చెప్పు బుచ్చికన్నా చెప్పు బుచ్చికన్నా చెప్పు ఇప్పుడు చెప్పు ఆ రోజు ఏమే మోసం చేసింది అందుకనే ఆ రోజు వదిలేసి ఈయన మోసం చేసి. బయటనే మోసం చేశాడు గుర్తుపెట్టుకోవాలి ఆ, అర్థమైంది. అంటే ఎన్నిసార్లు చేసింది ఇప్పటికి చేస్తూనే ఉంటాడు. ఒక్కసారి చేస్తుంది అర్థమైంది, మోసం చేస్తాడు వాడు. గాడి మీ డాడీ నేను ఎప్పుడు అబద్ధం చెప్పలే వచ్చి తీసుకుపోతా బేటా అని చెప్పి బస్సులో రమ్మని చెప్పలే టీచర్లు కొట్టరని చెప్పలే బస్సులో రమ్మాలంటే అంటే కాలేజ్ మా నాన్న ఇప్పుడు డాడీ టు వాడు. డాడీ టు స్టోరీ అంటే మెల్ల టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు టాపిక్ డైవర్ట్ చేపిస్తున్నాడు. అయితే నువ్వు అయిపోతావా కట్టుకొని కూర్చో ఇప్పుడు చెప్తున్నాను చెప్పు ఆ రోజు ప్రియాకి ఫోన్ చేసి గుచ్చి కదా గుచ్చి ఆగు చెప్పండి చెప్పండి అంటే గుచ్చి నీకు అదే కావాలని గుచ్చి తీసేలా అందరూ గెట్ అవుట్ నా హెల్మెట్ చెప్పు చెప్పు ఆగు స్టోరీ హెల్మెట్ ఇస్తాం ఆగు హెల్మెట్ కావాలా మొత్తం కావాలన్నా బండారం బయట పడుతుందా బండారం బయట పడుతుందా హెల్మెట్ కావాలి వద్దా ప్రియాంక స్టోరీ చెప్తాదంటే ఆగు ఏమైందో చెప్తావే పోను స్టార్ట్ చేస్తున్నావు ఆపుతున్నావు మధ్యలో చెప్పు గట్టి చెప్పు ప్రియాకి కాల్ చేస్తాడు డాక్టర్. కాల్ చేసి నా దగ్గర నంబర్ లేదు, నువ్వు అబద్ధాలు చెప్పకు. చెప్పు చెప్పు కాల్ చేసి రమ్మంటాడు. ప్రియా అంటే బయటికి వెళ్దాం, కేఫ్ నిలోఫర్కి వెళ్దాము అనేసి అంటే సరే పదా అని చెప్పి వెళ్తాం. ప్రియా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు అనమాట డాక్టర్. రాగానే నాకు తెలీదు వస్తున్నట్టు. నేను ఎందుకు అబద్ధమన్నా నన్ను నస్తానమ్మా నేను చెప్తా ఇవన్నీ చెప్పు చూసినావా అన్న వీళ్ళ ఇంటి కిందకి వస్తాడు. వచ్చిన తర్వాత కేఫ్ నిలోఫర్ తీసుకెళ్తారు. వెళ్తాము. వెళ్ళిన తర్వాత అంతా అయిపోయాక అక్కడ క్లోజ్ చేస్తారు, పులిహోర కలుపుతారు, అంతా జరుగుతుంది. అంతా బాగానే ఉంది. నెక్స్ట్ టైం అంటే బాగుందా బాగుంది, లైక్ బాగుంది, ఓకే. నచ్చింది ఓకే. ఆ తర్వాత ఫ్లర్టింగ్ లైక్ ఆ పులిహోర కలపడం లైక్ ఆన్ ది స్పాట్. కింగ్లే ఇంకో పొంగ నాకు ఎందుకు తర్వాత ప్రియా చెప్తుంది సన్నీ అన్నయ్య వస్తున్నాడు అనగానే ఎగ్జాక్ట్ గా ట్యాంక్ బండ్ దగ్గర మమ్మల్ని వదిలేసి వెళ్తాడు. ఈడో పెద్ద యాదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు నేను ఫోన్ చేస్తే ఏమంటాడు ఇంట్లో ఉన్నా. ఇంట్లో అనుకో నేను అంటే ఇంట్లో అన్ని అబద్ధాలే. అలా ఇంటికి వెళ్తున్నావు అప్పటికి నా ముందే అన్ని అబద్ధాలు, మళ్ళీ నాతోనే పులిహోర కలుపుతున్నాడు. నిజం చెప్పు బ్రో తీసుకోవాలా ఇది కథ నా ఇన్సూరెన్స్ నేను తీసుకోలే నువ్వు తీసుకున్నావు ఫోన్ చేసాను మొత్తం స్టార్టింగ్ స్టోరీ వాళ్ళు ఛాన్సే. నేను చెప్తా ఈయన మేము మాట్లాడినాం. ఈయన కట్ చేసిండు. నేను చెప్తా అన్ని సనంగా చెప్పాను. సరే నిరూపక్షి తీసుకోవద్దు అన్నట్టు అని చెప్పిండు. అయితే నాకు ఫోన్ చేసేయమంటాడు, నువ్వు నా అక్కవి కదా ప్లీజ్ నా దగ్గర 203 సైడ్ వస్తాయి అని చెప్పిండు. నేను అంటే పోనీ నన్ను చెప్పనిస్తావా, నేను డ్రాప్ అవుతానే సననం తీసుకోవా అని చెప్తా. లేదు నువ్వు రాకపోతే మీ ఫ్రెండ్ రావి అని మెల్లగా నన్నే గోకిండు. ఈమె ఓకే చెప్పేస్తుంది పోదాం అనేసి. మళ్ళీ ఏమో ప్రియాంక వస్తేనే వస్తా అని చెప్పింది. నేను ఒక మీడియేటర్ లాగా పోయినా. ఆడ నా మన సింగల్ ఉన్నా అట్లనే చేస్తా కనీసం. నువ్వు ఎట్లా మాట్లాడినావు నా ఇజ్జత్ తీసినావు. అన్న నేను చెప్పొచ్చు ఒక్క నిమిషం రమ్మంటే వచ్చేస్తుందా బిల్డింగ్ మీద దుంగేవాడి దుంగేస్తుందా వాళ్ళు ఎందుకు చాలా ఉంటారు స్వార్థం ఉంటుంది కదా ఈ స్వార్థం లేదు ఎందుకు వస్తుంది అరే వాళ్ళు ప్రేమ మీద వచ్చారా నీతో
నమ్మి వాళ్ళు నమ్మి వచ్చాం ప్రేమగా దోమగా ఇక్కడ స్వార్థంతో ఇంకా పైసలు నావే, చాయ్ పైసలు నావే, స్వీట్ కార్న్ తినే పైసలు నావే, అన్ని పైసలు నావే. పేరు ఇప్పుడు నిజం చెప్పు. నిజం చెప్పే పైసలు ఈ మాత్రం ఈ పెద్ద మనిషి పెట్టుకున్నాడు, కాన్ కి మాత్రం ప్రియ పెద్ద మనిషి పెద్ద మనసులోడు పెద్ద మనిషి. నేను వినడానికి పోయినంటారు ఇప్పుడు. తినడానికి పోయినా నువ్వు ప్రియగప్తో నువ్వు మళ్ళా నా దోశ ఎట్లున్నా తిని గుడ్డులా ఉన్నా. నీలాగా మోసం చేసేవాళ్ళు పెద్ద పెద్ద మాటలు నువ్వేదో మోసం చేసినావు అన్న. ఫ్రెండ్షిప్ మీలాగా అని మోసం నువ్వు చేసినావు. నమ్మించి కొనుగోలు చేసినావు. మనసులో పోతారే కానీ పోకపోతే దుడిపేసేయి. వేరే వాళ్ళు రానిస్తానంటే నాకు ఎప్పుడు చెప్పినావు వేరే వాళ్ళు వస్తున్నారు అనేసి. ఎన్నిసార్లు చెప్పలే సరే చెప్పినావు రాని ప్రియాంక నిజం చెప్పు. ప్రియాంక నీ మనసు ముందు చెప్పు. నువ్వు అంటారు రేపు పొద్దున ఇష్టం అన్న ఇప్పుడే వెళ్ళిపోతావా? తీసుకో. ముందు జాగ్రత్త నేను చెప్తున్నా. ఏదైనా అయింది అనుకో నన్ను ఒక్క మాట అనొద్దు. ఈ జాగ్రత్త నేను ఏంటంటే నువ్వే పని చేస్తావు. ఏంటి ఇంతకు ముందు అమ్మాయిలు రాలే, నేనే చేస్తా. ఎలగొట్టా నువ్వే బ్రోకర్లకి వేసి ఎలగొట్టినావా? ఇవే నాకు ఇవే నచ్చేది నీకు తెలియదా? ఏమేమి కథ నడిచిందో మొత్తం నడిచినా చెప్పాలా? మొత్తం నిజాం నిజాం అంటే ఇప్పుడు చెప్పు, నాకు తెలియదు. Friend అని చెప్పి నువ్వే కాదు మళ్ళీ చెప్పు, చెప్పు. అదే నిజం చెప్తా అలానే అందరు గమ్మనవుతారు చూడరు ఇప్పుడు. గైస్ మస్తు చేసారు నాకు తెలియకుండా కథలు వీళ్ళంతా ఒక్కొక్క అందరు చేసారు. చెప్పు ఓని అన్న నువ్వేందుకు చెప్పు serious గా చెప్పాలి ఇప్పుడు నువ్వు. ఇప్పుడు ఆయన మాట్లాడుకొని తెలియదా ప్రియాంక? నీ మనసు తెలుసా ప్రియాంక? నువ్వు అన్ని డిసైడ్ అయితే నేను ఏం చేయలేకపోయింది. ఏంది? ఒక్కసారి ఏమని decide అయితే? broker ఏమని పని decide అయితే? చేయాలి, friend అని చెప్పి నేను చెప్పినాడు నిన్నైనారు వీళ్ళు ఇష్టం వస్తాడు చేస్తారు. తిరగకంటే తిరుగుతారు వేసుకోను. మనం తిరగకుండా ఎందుకు తిరిగినా మళ్ళీ దాన్ని వేసుకోను మళ్ళా. నేను గర్ల్ ఫ్రెండ్ అని నువ్వు తిరుగుతున్నావా? నాకు చెప్పాలంటే ఒక్కదాని బిల్లు ఎవరు తిరిగి గర్ల్ ఫ్రెండ్ గిల్ ఫ్రెండ్ ఏంది మధ్యలో? నేను గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తాను తినమంతా. దోస్తు మా తమ్ముడు వీళ్ళు వేసుకొని తిరుగుతాను కూడా నీకు ప్రాబ్లమే. నేను వీళ్ళ గురించి మాట్లాడలేదు ప్రియాంక. నీకు అన్ని చేసిన ఓటు మాట్లాడుతున్నావు. తమ్ముడు తమ్ముడే అన్న. నువ్వు చేస్తున్నావు చూసినావా? బిహారీ సబ్సే భారీ అంటారు ఇగో ఈమెనే. ఎందుకేమో పెళ్లి వద్దురా అని చెప్పి నీకు. అన్న మర్చిపోతున్నాడు అన్న. ఒక మంచి దోస్త్ అనుకున్నా అన్న. ఈయన గురించి ఎప్పుడు మాట్లాడే ఇన్ని తప్పులు మాట్లాడేస్తావు. చాలు సార్, చాలు. థ్యాంక్ యూ సో మచ్. కాలు మొక్కుతా సార్. మొక్కు మళ్ళా మొక్కు మొక్కు ఇలాగ బుద్ధులు నాకు రావాలంటే మొక్కుతా. ముద్దు పెట్టుకో కాదు ముద్దు పెట్టు. ఛీ.